ప్రైజ్‌లాడండి. ప్రైజ్‌లాడమ్మా. మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాను బానే ఉంటున్నాయి. ఆ! మరి ముఖ్యంగా 'కరుణాకర్' గాడి 'మేనత్త' హ్మ్. ఇంటర్వ్యూ చూశాను. హ్మ్. చాలా బాగుంది. మిమ్మల్ని అందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు అనేకులు లేవాలి మన క్రైస్తవ్యంలో. ఆ! క్రైస్తవ్యానికి 4 స్తంభాలు లాంటి వాళ్ళు లేవాలి. మీరు అందులో ఒక స్తంభం. మొదటిది మీదే. మీకే ఇస్తున్నాను. హ్మ్. హ్మ్. చాలా గొప్ప వ్యక్తిత్వం మీది. మంచి వ్యక్తిత్వం, మంచి మనసు. హ్మ్. బుక్స్ రీడింగ్ ద్వారా తెలుసుకున్నారండి. అది గొప్ప విషయం ఏంటంటే మీలో ఉన్న దేవుని నేనైతే మహాకృప చదవనండి. ఒక్క పుస్తకం కూడా చదవను. దేవుని మహాకృప ఉండబట్టే ఇన్ని రోజులు. ఆ! పుస్తకం కూడా చదవను నేను. మా మదర్ కూడా మీకులాగే బుక్ రీడింగ్ ఎప్పుడు 24 గంటలు చదువుతూనే ఉంటది. బైబిల్ సంబంధమైన పుస్తకాలు ఎప్పుడు చదువుతూనే ఉంటది. ఎస్ఎల్సీ చదువుకున్నారు మా మదరు. ఆహా! ఉద్యోగం చేయలేదు. హౌస్ వైఫే. మా డ్యాడీ మాత్రం చేశారు. హ్మ్. మ్యాథ్స్ టీచర్‌గా చేశారు. ఇంటూర్ అనే ఊర్లో చేశారు ఎక్కువగా. హుహు. వినే ఉంటారు. విన్నారా ఇంటూర్ అనే ఊరు? తెలుసు. ఇంటూర్ అంటే ఇది పసికన్ లైనోళ్ళకి కాలుస్తారు గదా! అది. ఆ! ఆ ఊరేనండి. పసికన్ లైనోళ్ళకి మణికట్టు దగ్గర ఇది హ్మ్. కాలుస్తారు. కాలుస్తారు. అవును. అక్కడ నాన్నగారు అక్కడ పని చేశారు. మీ పిల్లలు, మీ భార్య అందరూ బాగున్నారా? ఆ! అందరూ బాగున్నారు. దేవుని దయ. దేవుని కృప వల్ల. అవునండి. ఒకటి అడుగుతాను. ఆ! ఇప్పుడు, ఇప్పుడు కులం అనేది పుట్టుకతో వస్తదా? మతం అనేది పుట్టుకతో వస్తదా సాంబశివరావు గారు? కులం అనేది అది మన భారతదేశంలోనే ఉంది గాబట్టి, హ్మ్. కులమే కులం, మతం అనే దానికంటే ఇప్పుడు కులం అనేది పుట్టుకతో వచ్చిద్ది గదా! అంతే గదా! మతం అనేది ఈ మనిషి పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళు ఎంచుకుంటారు దాన్ని. మతం అనేది వ్యక్తిగతం అంతే గదా! వ్యక్తిగతం. కులం ఏముంది తాతల తండ్రుల దగ్గర నుంచి వస్తా ఉంటది. వెనక వెనక పుట్టాడు వెనక. పలానోడికి పుట్టాడంటే వాడు ఏ కులానికి చెందినోడు, ఆ కులానికి చెందినవాడిగా గుర్తింపబడతాడు గదా! కదా! మరి తన తండ్రిది ఈనేందండి ఏ అనేది? కులం అయితే, తన తండ్రిది ఏ కులం అయితే పిల్లలది కూడా అదే కులమే. అదే కులం వస్తది గదా! మన దేశం వరకే నేను గూడా అడుగుతుంది మిమ్మల్ని. చక్కగా చెప్పారు. థాంక్స్ అండి. మరి ఈయనేందండి మాట్లాడేది? ఈ లలిత్ కుమార్ గారు, హ్మ్. కరుణాకర్ సుగుణ గారు, మరి ముఖ్యంగా హమారా ప్రసాద్ గారు. హ్మ్. ఈయనేం మాటలు మాట్లాడతాడండి? హ్మ్. ఈ మతం మారితే వీళ్ళ రిజర్వేషన్ రద్దవుద్ది. ఎందుకు రద్దవుద్ది? దొంగలండి ఈళ్ళంతా. ఆ! దొంగలు, వెధవలు ఇంకా అణిచివేయాలండి దళితుల్ని. ఇంకా అణచివేయాలని. అవును. దాదాపు కరెక్ట్‌గా చెప్పారు మీరు. 3000 సంవత్సరాల నుంచి అణిచివేసుకుంటా వస్తున్నారు. వాళ్ళ శ్రమను వస్తున్నారు. దోచుకున్నారు. వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు. దోచుకున్నారు. ఆళ్ళకి అన్యాయం చేశారు. ఊరి చివరన పెట్టారు. ఊరి చివరన పెట్టారు. మీరు చెప్తుంటే అన్యాయం నాకు అసలు కళ్ళ నీళ్ళొచ్చినియండి. మీరేం చెప్పారో ఒకసారి. హ్మ్. బర్రిముడ్లో నుండి వచ్చినయి తిన్నారంటే మరి ఎంత హీనంగా, ఎంత నీచంగా చూసారో గదా! ఆ! నేను అందులో నుండి వాళ్ళు వచ్చిన దాన్ని. వాళ్ళు హ్మ్. ఇంకోటేందంటే వస్త్రాలు గూడా మామూలుగా హ్మ్. మంచియి కట్టుకోవడానికి వేసుకోకూడదు. వీల్లేదు. ఒకవేళ వీల్లేదు. మీరు వస్త్రాలు కొనుక్కునే స్తోమత మీ దగ్గరుండి మంచి వస్త్రాలు కట్టుకొని తిరగటానికి లేదు. లేదు. అవును. వాళ్ళకి సెపరేట్‌గా ఈ హిందూ మత గ్రంథాలు, మహాభారతం అలాగే ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే మనుస్మృతిలో గూడా హ్మ్. శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలే ఈళ్ళు కట్టుకోవాలి. అవునవును. దళితులు. శవాలు శవాల అవును. మీద హ్మ్. చచ్చిపోయినటువంటి ఆ డెడ్ బాడీ మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలని ఈళ్ళు కట్టుకోవాలి. అంతే హ్మ్. తప్ప మంచి వస్త్రాలు ధరించడానికి వీల్లేదు. కాటి వీళ్ళు కాపర్లను చేశారు గదా! కాటి ఆ! కాపర్లు. వీళ్ళు వీళ్ళు బయట తిరగాలి అననంటే ఈళ్ళని మనం గుర్తుపట్టాలి గదా! అంటే ఆ! దళితుల్ని గుర్తుపట్టాలి అననంటే హ్మ్. వాళ్ళ చేతికి గాని, లేదా తల మీద గాని తల మీద కాకి ఈక పెట్టుకునేవాళ్ళు పూర్వం రోజుల్లో కట్టుకునేవాళ్ళు. అవునా? తర్వాత అంబేద్కర్ గారి దాదాపు వచ్చే టయానికి చేతికి మణికట్టుకి నల్లటి దారం కట్టుకోవాలి. ఆహా! అట్లా కొన్ని గుర్తులనేవి ఉండాలి దళితులు బయట తిరగాలంటే. ఆ గుర్తులు లేకుండా బయటికి రాకూడదు. ఎందుకంటే హ్మ్. పొరపాటున తెలియక వాడిని ముట్టుకుంటేనో, హ్మ్. వాడిని చూస్తేనో పాపం తగిలిద్ది అనేటటువంటిది హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి అయి పాటించేవాళ్ళు. అవును. దళితుల్ని అంత దారుణంగా చూశారు. అవునవును. మరి అంత ఆ విధంగా అణిచివేసుకుంటా వచ్చారు ఇప్పుడు దాకా. అయినా గాని ఇంకా అణిచివేత్తన్నారు. అంటే ఇంకా వాళ్ళకిష్టమైనటువంటి స్వేచ్ఛగా అని వాళ్ళకిష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించడానికి లేదు. లేదు. పేరుకేమో రాజ్యాంగం ప్రకారం స్వీకరించొచ్చండి. స్వేచ్ఛ ఉంది మీకని అంటారు. నువ్వు అటు పోతే మాత్రం ఇది తీసేస్తున్నాంరా అంటారు. అది స్వేచ్ఛ ఎలాగైద్ది?
అదేనండి మరి. అది స్వేచ్ఛ స్వేచ్ఛ, ఎలాగా మత స్వేచ్ఛ ఎట్లాగైతే ఉన్నట్టు కాదు కదా దళితులకి. నువ్వు ఉన్నట్టుగానే. క్రిస్టియానిటీలో పోతే మాత్రం నీకెందుకు ఈ మొత్తం నీ రిజర్వేషన్లు, తర్వాత హ్మ్. నీకున్నటువంటి అన్ని మొత్తం తీసేస్తాం. ఆ! నీకొచ్చే అన్ని కూడా అంటున్నారు. బెనిఫిట్స్ అన్నీ తీసేస్తాం. నువ్వు పో, మా ఇబ్బందేం లేదు. నీకు మత స్వేచ్ఛ ఉందా అనంటే ఎట్లుంటదది అసల? అది ఆ! ఉన్నట్టా? లేనట్టే కదా! ఆ! లేనట్టే గదా! లేనట్టు లేదు. వేరే వాళ్ళన్నారంటే అదొక రకం అండి. ఈ హమారా ప్రసాద్ అనే అతను ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ అయ్యుండి అతను మాట్లాడే మాటలేంటండి నాకర్థం గాదు. వాడు భూమి మీద ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియకుండా బతుకుతున్నాడు. ఒక మాటలో హ్మ్. చెప్పాలంటే. పగలు జూస్తే రాత్రి భూమి భూమి మీద కల్లోకొత్తాడంట. భూమి మీద హ్మ్. హ్మ్. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికే అర్థం కాకుండా బతుకుతున్నాడు. బతుకుతున్నాడు. ఒళ్ళు పెంచుకుంటా. అంతేగాని వాడు నిజంగా దళితుడైతే నాకు డౌటే వాడు దళితుడని. వాడు ఆ! నిజంగా దళితుడే గనుకైతే దళిత జాతికి జరిగినటువంటి ఘోరాలు, నేరాలు, హిందూ మతం చేసినటువంటి ఈ దుర్మార్గపు పనులు వీటన్నిటి గురించి తెలుసుగా, వాడికి తెలియకుండా ఏముండదు. వాడు చిన్నప్పటి నుంచి తెలీదు వాడికి. దళితుల్ని ఏ ఆ! విధంగా చూస్తున్నారు బయట. ఇప్పుడైనా గాని ఈయనెవరన్నా అంత తేలిగ్గా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటున్నారా? ఓసారి ఏదో వీడియో చేశాడు. ఏదో సభకు నన్ను పిలవలేదని ఆ! బంగారు శరం మీద ఒక వీడియో చేశాడు. నేను దళితుడినని నన్ను పిలవలేదని. ఆ! మరప్పటికైనా బుద్ధి అయినా రావాలి వాడికి. సిగ్గురాదు ఈడికి. అయినా గాని వాళ్ళు ఛీ! పో అన్నా గాని వాళ్ళు సూరు పట్టుకొని ఏలాడుతుంటాడు ఈడు. హ్మ్. ఇట్లాంటోళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అక్కడక్కడ. హ్మ్. కానీ అది వాళ్ళకేదో స్వార్థం కోసమేలెండి అది. వాళ్ళేదో స్వార్థం ఉంటది. వాళ్ళకేదో అందుతా ఉంటాయి తాయిలాలు. ఆ! వాళ్ళంటే మనశ్శాంతి కోరుకొని ఆ! బతుకుతారు. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళ నుంచి ఇదే వాళ్ళకి వాళ్ళ కొన్ని వ్యాపారాలు అయ్యి ఉంటాయి. 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 ఆ! టీడీపీ రాజకీయ నాయకుల సపోర్ట్ కావాలా. ఆ! రాజకీయ నాయకుల సపోర్ట్. అవును. అందుకని మనస్సాక్షిని చంపుకొని బతుకుతుంటారు ఇట్టాటోళ్ళు. అందుకే నేనంటుంది ఈళ్ళు భూమి మీద బతకటం కూడా వేస్ట్. వ్యర్థమైనటువంటి బతుకులేళ్ళు ఇలాంటోళ్ళు. హ్మ్. ఎందుకంటే తన జాతికి హ్మ్. జరిగినటువంటి అవమానం, ఘోరం, నేరం ఇప్పటికి నువ్వు అప్పుడప్పుడు అనుభవిస్తానే ఉండవు. అయినప్పటికి కూడా నీకు సిగ్గు రాదు. ఆ! సిగ్గు అయినా రావాలి. గాని పోయి వాళ్ళ బూట్లు లాగటం, వాళ్ళు చెప్పింది వినటం, వాళ్ళ సపోర్ట్‌గా మాట్లాడటం ఏది దౌర్భాగ్య బ్రతుకు కదిది. ఆ! అంత దౌర్భాగ్య దౌర్భాగ్యం బ్రతుకే అసలు. కదా అది. అసలు దళితులు బ్రిటిషోళ్ళన్న వాళ్ళు లేపోతే అసలు అతనికి తెలుగు చదవటం గూడా వచ్చేదా? బ్రిటిషోళ్ళు అనేవోళ్ళు హ్మ్. మొట్టమొదట వాళ్ళు గూడా ఏం చేశారంటే, హ్మ్. హిందువులు ఏడ తిరగబడతారో ఇక్కడున్నవోళ్ళని జెప్పేసి వాళ్ళ మతాల్ని గౌరవించడం మొదలుపెట్టారు. అదా? అంటే హిందూ మతాన్ని, హిందూ మత ఆచారాలన్నిటిని గూడా గౌరవిస్తూ, హ్మ్. ఇక్కడున్న బ్రాహ్మణ పండితులు ఏదైతే చెప్తే దాన్ని వాళ్ళు ఊంకొట్టారు. మా 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 మత విశ్వాసంలో అంటే మతంలో మీరు జోక్యం జేసుకోగూడదు. హుహు. మా మత ఆచారాలు, పద్ధతులు మీరు జోక్యం చేసుకోకూడదని కండిషన్ పెడితే వాళ్ళు ఓకే అని చెప్పి వాళ్ళసలు పట్టించుకోల. హుహు. అయితే ఈ మార్పు ఎప్పుడొచ్చినియి, చట్టాలు ఎప్పుడొచ్చినియి అనంటే, హ్మ్. క్రైస్తవ మిషనరీలు కొంతమంది బాగా విస్తృతంగా పనిచేశారు అప్పట్లో హ్మ్. ఇండియాలో. అవునవును. వాళ్ళు కళ్ళతో చూసినయన్నీ కూడా రికార్డ్ చేసి గవర్నమెంట్‌కి సబ్మిట్ చేశారు. హుహు. క్రైస్తవులు కానటువంటి అధికారులు, బ్రిటిష్ అధికారులు పరిపాలనలో చేస్తున్నప్పుడు గవర్నర్‌లుగా అలా పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళసలు పట్టించుకోల. హ్మ్. కానీ క్రైస్తవ అధికారులొచ్చారు కొంతమంది. ఉదాహరణకు విలియం బెంటింగ్ గారు. ఆహా! విలియం బెంటింక్. ఆ! ఇట్లా కొంతమంది క్రైస్తవ అధికారులు ఆహ్, గవర్నర్లుగా రకరకాల పదవుల్లో ఈడకొచ్చినప్పుడు, హ్మ్. వాళ్ళు మానవతా దృష్టితోటి వాళ్ళు దేవుని భయం, దేవుని జ్ఞానం హ్మ్. కలిగినటువంటి వాళ్ళు గాబట్టి, అరే! హ్మ్. ఇది చేయటం కరెక్ట్ కాదని జెప్పేసి, అప్పుడు ఇక్కడున్న క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అంటే ఈ సతీ సహగమనం, బాల్య వివాహాలు, ఈ హ్మ్. అంటరానితనం, వీళ్ళని దారుణంగా చూడటం, హ్మ్. ఇయన్నీ గూడా రిపోర్టు. వాళ్ళేమి అబద్ధాలతోటి గాదు. ఆధారాలతో సహా. పలానా ఊర్లో పలానా సంఘటన జరిగింది. పలానా తారీఖున పలానా సంఘటన జరిగింది చూడండని జెప్పి, మొత్తం గూడా రిపోర్ట్ పంపియటం, వాళ్ళు ఎంక్వైరీ జేయటం, అది నిజమని తేలటం. అప్పుడు వాళ్ళు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. హ్మ్. ఈ తీసుకొచ్చారు. తర్వాత చదువుకోవడానికి ఈల్లేదు గదా! అప్పుడు దాకా ఎవరు దళితులు. దళితులు అవును. దళితులు గాని, శూద్రులంటే కమ్మ, కాపు, రెడ్డి, ఎలమ ఈళ్ళు కూడా వాళ్ళు చదువుకోవడానికి కూడా ఈల్లేదు. ఆహా! చదువుకొని గొప్పోళ్ళైతే మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు గదా! అవునవును. అందుకని ఏం చేసేవాళ్ళంటే హ్మ్. వాళ్ళకి వీళ్ళు చదువుకోకూడదు. దేవుడు ఈళ్ళని పుట్టించింది ఎందుకంటే కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళకి పనులు ఆ! చేసి పెట్టడానికి. వీళ్ళ కింద అవును. బానిసలుగా పనిచేయటానికి బానే మాత్రమే హ్మ్. పుట్టించాడు. హ్మ్.
వీళ్ళకి వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చడానికి, వాళ్ళ ఇంట్లో పని చేయటానికి, వాళ్ళ పొలాల్లో పని చేయటానికి, వాళ్ళకి వండి పెట్టడానికి, వాళ్ళ బాత్రూమ్లు కడగటానికి, ఇట్లాంటివి చేయటానికి మాత్రమే దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. మీరు ఉమ్, గనక ఈ జన్మలో నమ్మకంగా ఈ ఉమ్, పనులను వాళ్ళకి ఎదురు తిరగకుండా, ఆ పై అదే. 3 వర్ణాల వాళ్ళకి ఎదురు తిరగకుండా మీరు గనక చక్కగా పని చేసుకొని వెళ్తే వచ్చే జన్మలో అప్పుడు మీరు ఈ ఈ దళితుడిగా శూద్రులు కాకుండా ఇంకొక శూద్రులు మంచి కాకుండా గొప్ప గొప్పోళ్ళుగా పుడతారన్నారు. గొప్ప కులంలో పుడతారు అని చెప్పేసి ఈళ్ళే తప్పుడు పుస్తకాలు కొన్ని రాసి ధర్మశాస్త్రాల పేరుతోటి ఉమ్, బాగా ఎక్కిచ్చారు జనాలకి. ఉమ్. వాళ్ళకి పాపం ఆ రోజుల్లో దళితులకి ఈళ్ళకి చదువు లేదు కదా! ఆ, చదువు లేదు. లేదు. చదువు లేనప్పుడు ఏమైద్దంటే నీకు ఆలోచన సామర్థ్యం, ఆలోచన శక్తి అనేది చాలా వరకు తక్కువగా ఉంటది. అవునవునండి. లిమిట్‌లో ఉంటది. ఉమ్, చదువుకున్నోడైతే కొద్ది తెలివితేటలుంటాయి. ఇది ఇలా అయ్యిద్ది, ఇది ఎలా ఇది అలా ఎలా అయ్యిద్ది, ఇలా ఎలా అలా అయ్యిద్దని జెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. ఉమ్, అన్యాయం మీద తిరగబడతారు. ఇప్పుడు ఉమ్, నేనున్నాను. నేను చదువుకుంది తక్కువే. నేను ఇంటర్మీడియేటే చదువుకున్నా. ఉహు, జరుగుతున్న అన్యాయం, ఈ దుర్మార్గులు ఈ విధంగా బైబిల్ మీద వక్రీకరణ చేస్తా ఉంటే, నేను ఆ గ్రంథాలన్నీ చదివి ఉహు, వాళ్ళు చేసే ఎదవ పనులన్నిటిని ఎండగడుతున్నాను. ఆళ్ళ గ్రంథాల్లో ఉన్న ఉహు, దేవుని రంకు, బొంకు కథలన్నీ బయటేసి. ఉహు. అదే చదువు లేదు. మనకు చదువు లేదనుకోండి. శూద్రులకి, దళితులకి చదువు లేదు. ఆ, లేదు. అప్పుడేంది ఇంక ఇయన్నీ మనం చదవడానికి అవకాశం లేదు. వాళ్ళని ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు గదా! అవును కదా. ఇప్పుడు వాళ్ళ ఇళ్లల్లో పనులు చేత్తా, వాళ్ళ ఇంట్లో పేడకాళ్ళు ఎత్తేసుకుంటా ఉండాలక్కడే. జీతానికి పని చేస్తా. అవును. కాబట్టి క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి గొప్ప పనుల్లో ఇదొకటి. ప్రతి ఒక్కళ్ళని ముందు ఎడ్యుకేట్ చేసి దళితులందరికీ చదువు చెప్పాడు. ముందు రావటంతోటి చదువు. చదువు చెప్పారు. అవును. అది గూడా ఈళ్ళు అడుగడుగున అడ్డుపడేవాళ్ళు. ఈళ్ళు చదువుకోవడానికి లేదు. మా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఉమ్, మా దేవుడు ఈళ్ళని మాకు పనులు చేయడానికే పుట్టిచ్చాడు ఈ దళితుల్ని. ఉమ్, ఇది కరెక్ట్ గాదు. అసలు మీరేంది వచ్చి మా పద్ధతులన్నీ మార్చేత్తన్నారని జెప్పి అక్కడక్కడ అడ్డం తిరిగేవాళ్ళు. సతీసహగమనం పేరుతో ఆడోళ్ళని బతికుండగానే తగలబెడతా ఉంటారు. ఇది తప్పురా, ఇది అనాగరికం, ఇది అన్యాయం అన్నా గాని ఒప్పుకునేవాళ్ళు గాదు. లింకేరి మీద ఆయన చంపటానికి బోయారు అప్పుడున్న బ్రాహ్మణులు. ఆ, ఆ. ఇది మా మతాచారం అని. అది పసిపిల్లలకి పెళ్లిళ్లు చేయటం. మరి పాలు తాగే పిల్లలకి కూడా ఉయ్యాల్లో ఉమ్. పండుకొని ఉన్న పసిపిల్లలకు గూడా పెళ్లిళ్లు చేసేవాళ్ళు. ఆహా, ఉయ్యాల పిల్లకే చేసేవాళ్ళ. ఉయ్యాల్లో పిల్లలకే పెళ్లిళ్లు చేసేవాళ్ళు. నేను 5, 6 ఏళ్ళు వచ్చిన దాకా ఉండేవాళ్ళు కాదు అనుకున్నా. కాదు. పసిపిల్లలకే ముందుగానే. అవునా. ముందుగానే టికెట్ రిజర్వేషన్ అంటారు చూడండి. ఆ, ఆ, ఆ! అట్లాగా సీట్ రిజర్వేషన్ చేసుకుంటాం కదా మనం. అట్లాగా ముందుగానే పెళ్ళికి రిజర్వేషన్ చేసుకునేవాళ్ళు పసిపిల్లలు. ఆ. ఆహా. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. ఆ, ఎంత కదా! తెలియదండి నాకు, ఎందుకంటే నేను అసలు హిస్టరీ చదువుకోలా. ఆ! నేనంత బాటనీలు జువాలజీలు. ఆ. హిస్టరీయే కాదండి. వాళ్ళ గ్రంథాల్లో అడుగడుగునా ఉంది. పురాణాల్లో ఉంది, ఆ ధర్మశాస్త్రాల్లో పురాణాలు ఉంది. అవి కూడా చదివాను నేను ఆడపిల్ల పుట్టిన. ఆడపిల్ల రజస్వల కాకముందే పెళ్లి చేసేయాలి మీరు ఆహా. అని కొన్ని గ్రంథాల్లో రాసుంటే, ఇంకో కొన్ని గ్రంథాల్లో ఇంకా దారుణంగా ఏంది? సిగ్గు తెలియనటువంటి వయసులోనే చేసేయాలి. ఆహా. సిగ్గు తెలియని వయసు అంటే ఇప్పుడు మనం గబుక్కన వస్త్రాలు కట్టుకోవాలి, ఏదో ఒకటి కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడొచ్చిద్ది పిల్లలకి? ఆ మాటలు పిల్లలకి వచ్చినాక కొద్దిగా. వాళ్ళకి కనీసం 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వస్తే గాని కొద్దిగా ఒంటి మీద ఏదన్నా కట్టుకుందాం అనే ఆలోచన ఉంటది వాళ్ళకి. ఏదో ఒకటి అవును. గబుక్కన కట్టుకుందాం. అది గూడా తెలియక ముందనంటే మరి పసిపిల్లలే గదా! ఆ, పసిపిల్లలే. పసిపిల్లలే గదా! వాళ్ళకి. అంటే ఒంటి మీద వస్త్రాలు లేకపోయినా సరే సిగ్గుపడకుండా ఉంటారు గదా! అలాంటి ఆ వయసు అంటే పసిపిల్లల వయసే గదా! ఆ ఉమ్. వయసులోనే పెళ్లిళ్లు జేయాలి మీరు అని జెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో అడుగడుగున ఇప్పుడు నేను రాసిన పుస్తకాల్లో బాల్య వివాహాలు అని చెప్పి ఒక చాప్టర్ ఒకటుంటది. ఆహా, బాల్య వివాహాలంటే మరీ అంత బాల్యమా? నేను అట్లా బాల్య అనుకోవట్లేదు. వివాహాలు 12 పేజీల చాప్టర్ ఉందండి. మొత్తం వాళ్ళ గ్రంథాలన్నీ జల్లెడ పట్టి రాశాను. దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి రిఫరెన్స్‌లతో సహా. ఉహు. రిఫరెన్స్‌లు గూడా ఇచ్చాను. ఇదిగో ఎక్కడ ఉంది పలానా చోట ఉంది ఈ విషయం అని. పద్మ బాల్య పురాణంలో, వివాహాలు. ధర్మశాస్త్రాల్లో ఇంకా ఏమని ఉంటదంటే ఉమ్. ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లిళ్లు జేయాలి. ఎందుకు జేయాలి అనంటే వాళ్ళకి వయసు పెరిగి ఈ బ్రెస్ట్ పెరుగుతున్న వయసులో ఉమ్. ఆహ్, అప్పుడు దాకా గనుక మీరున్నారు అనంటే ఇంద్రుడు అనుభవిస్తా ఉంటాడంట. ఆహా. ఒంటి మీద రోమాలు మొలిసే టైం దాకా గనుక మీరు ఆగారంటే అప్పుడు గంధర్వులు అనుభవిస్తా ఉంటారు. ఉహు. ఇట్లా కొన్ని కారణాలు చెబుతారు 4, 5. ఉహు. వాళ్ళ వయసు పెరిగే కొద్దీ కొంతమంది దేవతలొచ్చి వాళ్ళని అనుభవిస్తా ఉంటారు. ఈళ్ళందరూ అనుభవించక ముందే నువ్వు తొందరగా పెళ్లి చేసేయి అని దానర్థం. ఉమ్. అట్లాగా రాశారు అన్ని గ్రంథాల్లో అడుగడుగునా రాసి, ఉమ్. వాటన్నిటిని ఆ రోజుల్లో ఏముంది ఇంక వాళ్ళదే కదా ఆధిపత్యం. హిందువులు ఉమ్. వాళ్ళు ఏది చెప్తే అది కదా వాళ్ళదే
ఈ బ్రాహ్మణులదే కదా ఆధిపత్యం ఆ రోజు. ఇంకా ఇవన్నీ అమలు చేశారు. వీటన్నిటి నుంచి ఎవరు కాపాడారు? క్రైస్తవ మిషనరీలు కాపాడారు. అవును. చట్టాలు తీసుకొచ్చారు. ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు పూనుకొని మన భారతదేశంలో ఈ ఈ చట్టాలన్నీ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అమానవీయమైనటువంటి విషయాలు, దుర్మార్గమైన పనులన్నిటిని కూడా మతం పేరుతోటి చేస్తున్నారు. ఈ విధంగా చూడండి మరి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొన్ని జాతులను ఈ విధంగా దారుణంగా పాడు చేస్తున్నారు. స్త్రీల విషయంలో కూడా ఇలా అణిచివేత ఉందని చెప్పి మొత్తం రిపోర్ట్లు తయారు చేసి ఇస్తే గవర్నమెంట్‌కి వాళ్ళు అప్పుడు చట్టాలు తెచ్చారు. అప్పటి హ్మ్. నుంచి మాత్రమే అందరికీ హ్మ్. సమానమైన చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించిద్ది అని చెప్పేసి మొదలైంది అప్పటి నుంచే. హ్మ్. అంతకుముందు ఏందంటే కులాన్ని బట్టి చట్టం. ఆహా! బ్రిటిషోళ్ళు రాకముందు ఇండియాకి కులాన్ని బట్టి చట్టం. కులాన్ని ఆహా! అంటే బ్రాహ్మణుడు ఏదైనా తప్పు చేస్తే ఆడిని హ్మ్. నువ్వు ఏం చేయకూడదు. వాడిని ఏం చేయాలంటే అంటే హ్మ్. ఏదైనా మరణకరమైనటువంటి శిక్ష పడే తప్పు గనక చేస్తే బ్రాహ్మణుడు హ్మ్. ఆడిని శుభ్రంగా ఆడిని ఊరు నుంచి బయటికి పంపించేసేయాల. అంతే. ఊరు వాడికేం శిక్ష నుంచి లేదు. ఊరు నుంచి పంపాలి. ఆడికి ఏదైనా బతకడానికి గూడా ఏమన్నా డబ్బులు కాసినివ్వాలి. బట్టలు, బంగారం అలాంటివి ఇచ్చి పంపాల. సాగనంపాలి. ఆహా! ఏదో అత్తగారింటికి ఆ! కోడలు ఆడపిల్ల పంపించినట్టు. హ్మ్. కానీ ఈ శూద్రుడు గనక తప్పు చేశాడనంటే మాత్రం ఏదైనా మరణకరమైన శిక్ష పడే తప్పు చేస్తే వాడిని ఖచ్చితంగా చంపేయాల. ఖండించాలి వాడి శిరస్సు. ఆహా! అంటే వాడికి మరణశిక్ష. శూద్రుడు గాని ఇంక మిగతా వాళ్ళందరికి దళితులు వీళ్ళందరికి. ఇది అంటే హుహు. కులాన్ని బట్టి ఈ విధంగా చట్టాలుండేయి. ఆహా! కులాన్ని బట్టి ఉండేయన్నమాట. కులాన్ని బట్టి ఉండేయి. అదే హ్మ్. బ్రిటిషోళ్ళొచ్చిన తర్వాత హ్మ్. క్రైస్తవ మిషనరీల వాళ్ళ యొక్క సహకారంతోటి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, అయి మాత్రం అన్ని కులాలకి సమానం. హుహు. ఒకడికొకలాగా ఉండదు. ఇప్పుడు నువ్వు లేదు. పలానా తప్పు హ్మ్. చేశావంటే దానికి ఏ శిక్ష అయితే పడాలో ఆ శిక్ష బ్రాహ్మణుడికి కూడా పడింది. హ్మ్. అట్లా ఉండేది. ఇంత హుహు. దారుణంగా అణిచివేసి సమాజాన్ని చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోయారు ఈ మనువాదులు. ఈడు చేసిన నేరాలు, ఘోరాలు మామూలు విషయాలు కాదు. ముఖ్యంగా ఆడవాళ్ళు హిందూ స్త్రీలు గూడా. హిందూ స్త్రీలలోనే ఘోరమైనటువంటి వాళ్ళు హింస అనుభవించారు. ఆ! హిందూ స్త్రీలు ఈ మనువాదుల చేతుల్లో బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా హిందూ మతానికి చెందిన వాళ్ళ చేతుల్లో వాళ్ళు పాపం హిందువులైనప్పటికి గూడా ఘోరమైనటువంటి హింస అనుభవించారు. ఇప్పుడు మనం హ్మ్. ఇందాల అనుకున్నాం ఆడపిల్ల ఇట్లా చిన్నప్పుడే పెళ్లి చేశారని. ఆళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎదిగే వయసులో హ్మ్. ఈ చిన్న పిల్లని ఏమన్నా 30 ఏళ్ళోడికో, 40 ఏళ్ళోడికో ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. హ్మ్. ఇట్లాగా ఈ లోపు గనక భర్త చనిపోయాడనుకోండి ఏదైనా కారణం చేత. హ్మ్. అది వృద్ధాప్యం చేతనో, లేతే ఇంకా వేరే ప్రమాదాల వలనో ఏదో ఒక కారణంగా జబ్బుతో ఏడ ఏ రోగం పోయేదో. ఏ హ్మ్. రోగం వచ్చి చచ్చిపోయినా గానీ, ఈ పిల్లని ఈ అమ్మాయిని ఏం చేస్తారంటే, హ్మ్. శుభ్రంగా గుండు కొరిగిచ్చి, తెల్ల చీర కట్టి మూలన కూర్చోబెడతారు. ఆహా! మూలన కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతారు ఆ విధంగానంటే, ఇంకా బయటికి రాటానికి లేదు. హ్మ్. ఇలాంటి స్త్రీ మొఖం గనక చూస్తే మనకు నష్టం జరిగిద్ది, అరిష్టం జరిగిద్ది. ఆహా! ఏదైనా విధవరాలు మనం మొహం ఏదన్నా ప్రయాణం అయిపోతున్నాం అనుకోండి పని మీద దారిలో ఏ హ్మ్. వితంతువు గనక ఎదురొస్తే మనకు ఆ పని జరగదు, నష్టం జరిగిద్ది. లేదంటే మనకు ప్రమాదాలు జరుగుతాయి. మనం కూడా చచ్చిపోతాం అన్నట్టుగా కొన్ని రకాల ఇవన్నీ కూడా రాశారు వాళ్ళ గ్రంథంలో. ఆహా! అయన్నీ నేను వితంతువుల్ని ఎంత దారుణంగా అవమానించారో సెపరేట్ చాప్టర్ పెట్టాను నేను రాసిన బుక్‌లో. హుహు. వితంతువులను అవమానించడం అని చెప్పి ఒక చాప్టర్ పెట్టాను. హ్మ్. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయనేది చాలా రిఫరెన్స్‌లు ఇచ్చాను వాటిల్లో కూడా. స్త్రీలకు సంబంధించి. హుహు. అంటే ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చేసేది భర్త లేని స్త్రీని ఎందుకు చేస్తారంటే ఈళ్ళు పూర్వ జన్మలో ఏదో పాపం చేశారు కాబట్టి ఈ జన్మలో హ్మ్. భర్త చిన్నప్పుడే చనిపోయాడు. హ్మ్. వీళ్ళ చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. హ్మ్. జన్మలుండయని నమ్మేవాళ్ళది. జన్మలో ఇప్పుడు నమ్ముతారు ఇప్పుడు గూడా. హ్మ్. అంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఫలితంగానే ఇప్పుడు ఈ అమ్మాయి వితంతురాలుగా మారింది. ఇలాంటి పాపాత్మురాలు మొఖం మనం చూస్తే హ్మ్. మనకు కూడా నష్టం జరిగిద్ది అనే దాన్ని సమాజంలో బలంగా తీసుకొచ్చారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా అదే ఉంది. హుహు. అందువల్ల చాలా హింసించారండి. ఎంత దారుణంగా పాపం చిత్రహింసలు అనుభవించారు ఆడవాళ్ళు. ఇంకా వాళ్ళకి పెళ్లి చేయరు గదా! అదేలే మళ్ళీ పెళ్లి చేయరు గదా! ఆ రోజుల్లో. పెళ్లి చేయకపోతే చేయకపోరు. వాళ్ళు సరైనటువంటి ఆహారం తినడానికి వీల్లేదు. ఆ! ఆహారం విషయంలో కూడా ఆంక్షలున్నాయి. ఆహారం స్కంద విషయంలోను. స్కంద పురాణంలో చాలా క్లియర్‌గా రాసుంటది. వాళ్ళు ఒక పూటే అన్నం తినాలి. వాళ్ళు ఆ! నేల మీద పడుకోవాలి. ఆ! హిందువులు.
నేల మీద పండుకోవాలి, మంచం మీద పండుకోకూడదు. వాళ్ళు మంచి తల దూకోకూడదు. మంచిగా హ్మ్. తలకి సుగంధ ద్రవ్యాలు గాని, ఒంటికి సుగంధ ద్రవ్యాలు గాని రాసుకోకూడదు. హుహు. ఎటువంటి నగలు, ఆభరణాలు పెట్టుకోకూడదు. ఆ! అలా గనక పెట్టుకుంటే, మీరు గనక కింద పడుకోకుండా మంచం మీద పడుకున్నారంటే మాత్రం, నేల హ్మ్. మీద పడుకోకుండా మంచం మీద పడుకున్నారనుకోండి, మంచిగా దిండ్లు, గిండ్లు, పరుపు, గిరుపు వేసుకొని పడుకుంటే, హ్మ్. నీ చనిపోయినటువంటి నీ భర్త నరకంలో పోతాడు. ఆల్రెడీ ఒకవేళ స్వర్గంలోనే ఉన్నాడనుకోండి ఏదైనా మంచి పనులు చేసి. హుహు. నువ్వు చేస్తున్నటువంటి ఈ పని నువ్వు మంచం మీద పడుకోవటం ద్వారా, లేదా నువ్వు తలదూకోవటం ద్వారా, లేదా నువ్వు నగలు పెట్టుకోవటం ద్వారా, నీ భర్త ఆ స్వర్గంలోంచి నేరుగా వచ్చి నరకంలో పడిపోతాడు. ఆ! ఇట్లా ఏమో పడుకుంటే భయపెట్టారు. ఆయన ఏమో పడుకుంటే ఆయన ఎళ్ళినోడికి స్వర్గం నుండి నరకానికి ఎట్టేత్తాడు ఆళ్ళ దేవుడు. ఎళ్తాడంట అక్కడ రాశారు. ఆ! అంటే ఏందంటే ఇక్కడ ఈ స్త్రీని అణిచివేయాల. ఇట్లా అంటే శుభ్రంగా ఉంచకుండా అసహ్యంగా ఉంచితే, ఈమెను హ్మ్. మళ్ళీ వేరే పురుషుడితోటి సంబంధం కలిగి ఉండదు అనేది వాళ్ళ భయం అన్నమాట. అదా! శుభ్రంగా ఉండి మామూలుగా అందరిలాగా ఉంటే వేరే పురుషులతోటి కలిసిది మళ్ళీ పెళ్లి చేసుకుంటది. హుహు. మళ్ళీ ఆమె సంతోషంగా ఉంటది అన్న ఉద్దేశంతోటి ఆ హుహు. భద్రతా భావంతోటి ఇది దుర్మార్గులు, మనువాదులు కల్పించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. మరేంది ఈ లలిత్ కుమార్ అనే అతను మనుస్మృతి, మనుస్మృతి అంటా ఉంటాడు. వాళ్ళు అదే అంటుంది. ఈళ్ళకేం హ్మ్. తెలుసమ్మా అసలు వాళ్ళకి రెఫరెన్స్‌లు చూసుకోవడమే చేత కాదు. చేత కాదా? అందుకే మీరు హ్మ్. వితంతువులు భర్త చనిపోయినటువంటి స్త్రీలు హ్మ్. నగలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు ఇయన్నీ అంటారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆచారాలు ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నాకు తెలీదండి. నేనంత మనం సమాజంలో చూస్తుంటాం కదా! ఆ! అది మన ఇది ఎనకటి తరాల నుండి వచ్చినయే అనుకుంటా ఆ! నేను. మామూలుగా ఏదో పెట్టుకున్నారులే కారణాలు తెలీదు ఎవరికి కూడా. హిందువులకు తెలీదు పాపం. అవునవును. అవును. కారణాలు తెలీదు నాకు. ఇప్పుడు ఇప్పుడు వింటున్నానండి మీరు చెప్తుంటే. థాంక్ యూ ఇప్పుడు అండి. మీకే మంచి కాదు, ఇన్ఫర్మేషన్. మీకే కాదు హ్మ్. హిందువులకు కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హ్మ్. ఆడవాళ్ళకి కూడా ఈ కారణాలు తెలీదు. హ్మ్. ఏదో ఆచారం మన పెద్దోళ్ళు పెట్టారు. మనం అది ఫాలో అవ్వాలని అనుకుంటారు తప్ప, హ్మ్. దీని వెనకమాల ఇంత చరిత్ర ఉంటది. దీనికి కారణం ఇది. ఈ గ్రంథాలు, మత గ్రంథాలు, ధర్మశాస్త్రాల్లో, పురాణాల్లో రాశారు హ్మ్. ఈ మనువాదులు. హ్మ్. వాటిని ఈ విధంగా పాటిస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలీదు. హ్మ్. ఎంత ఘోరమైనటువంటి ఎంత దారుణంగా ఈ మనువాదులు ఈ హ్మ్. దేశాన్ని పీల్చి పిప్పి చేశారు. ముఖ్యంగా, హ్మ్. ముఖ్యంగా దళితులు, శూద్రులైనటువంటి వాళ్ళు. దళితులైతే మరీ దారుణం. దళితులు దళితులు మరీ దారుణం అండి. తెలుసా? దళితులు నాకు గూడా జీవితాలు చిన్నప్పుడు తెలుసు. ఆ! ఎందుకంటే దళితుల ఆడవాళ్ళు గురించి నేను అసలు ఎందుకమ్మా ఆడవాళ్ళు పైన జాకెట్ తొడుక్కోవడానికి లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అవును. మగవాళ్ళు గూడా పైన మగోళ్ళు కూడా పైన ఏముండదు. మామూలుగా గోషి లాంటిది పెట్టుకుంటారు. అవునవునవును. గోషి ఉంటది. పైన చొక్కా కూడా ఉండదు అసలేమి. ఉండదు. వస్త్రధారణ గూడా తెలుసు. ఆడవాళ్ళకైతే వాళ్ళు అలాగే వదిలేసుకొని తిరగాలి ఇంకంతే పైన. హ్మ్. ఒకవేళ ఏమన్నా యేసుకున్నా గూడా ఆళ్ళు అక్కడి వరకు తిరిగేవాళ్ళు గానీ, బయటకొచ్చేవాళ్ళు గాదు. ఆ! నాకు తెలిసి నాకు గూడానండి. అవును. అవును. నాకు తెలిసిన కూడా కొంతమంది అమ్మో! మేము యేసుకొని ఊళ్ళో అనేవాళ్ళు. హ్మ్. ఊళ్ళోకి పోము అనేవాళ్ళు. ఎందుకు ఈ రోజుకి కూడాను, ఈ రోజుకి కూడా ఒక దళితుడు ఒక మంచి హ్మ్. బాగా మంచి తెల్లటి వస్త్రాలు ధరించి, లేదా హ్మ్. కొత్త గుడ్డలు బాగా మంచిగున్నాయి ధరించి, హ్మ్. ఊళ్ళో ఈ చౌదరీస్ ఇళ్ళకి ఎళ్ళాలంటే భయపడతారు తెలుసా? అవునవును. వాళ్ళ ఇళ్ళకెళ్ళాలంటే భయపడతారు. ఇప్పుడు చౌదరి ఊరుకోడు. వాళ్ళకి కనపడితే అంటే ఆళ్ళు చౌదరులు గావచ్చు, రెడ్లు గావచ్చు ఎవరైతే గ్రామంలో నా నా ఇళ్ళు ఆ గావచ్చు. గ్రామంలో పెద్ద కులంగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకి ఎళ్ళాలంటే ధైర్యంగా ఎళ్ళలేరు, నిలబడలేరు. ఇప్పటికే వాళ్ళు ఉంది ఆ ఊరుకోరు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పటికే ఉంది. అంటే మనం ఏ ఊరుకోరు. కాడికి ఏందంటే మాసిపోయిన బట్టలేసుకొని, చినిగిపోయిన గుడ్డలేసుకొని, హ్మ్. పైన ఒక కండవ వేసుకొని, ఏదో పోయి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ వాకిలి కాడ చేతులు కట్టుకొని నిలబడితే వాళ్ళిచ్చేదేది తులమో, పలమో. అది హ్మ్. ఏది వాళ్ళ దగ్గర రెక్కలు ముక్కలయ్యేటట్టు వాళ్ళ ఇళ్ళల్లో పనులు జేసి, వాళ్ళ పొలాల్లో పనులు జేసి, హ్మ్. వాళ్ళ ఇంటికి పోతే కనీసం కూర్చోమని కుర్చీ గూడా ఎయరు. ఆళ్ళు కింద కూర్చున్నా గూడా ఊరుకోరండి. ఆ! నుంచోటమే. ఆ! హ్మ్. ఇప్పుడు కాస్త కింద కూర్చోనిత్తన్నారు ఓ పక్కన. హ్మ్. ఏడనో గోడ మొత్తం ఎమ్మటో ఏడనో కూర్చుంటారు. హ్మ్. ఇదిగో ఏందిరా ఈ కూలి డబ్బులు ఇదిగో ఇది అని జెప్పేసి ఇత్తా ఉంటారు. హ్మ్. గ్రామాల్లో పరిస్థితి ఈ రోజుకి అలాగే ఉంది. ఆ! అవునవును. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రావడానికి దేశంలో కారణం ఎవరు? ఈ కులం ఈటిని తీసుకొచ్చినటువంటి మనువాదుల గ్రంథాలు ఇయన్నీ కాదా? ఈ మూఢనమ్మకాలు వీటన్నిటిని తీసుకొచ్చినోళ్ళు. హిందూ మతం గాదా దీనికి కారణం? హిందూ మతంలో ఉన్నటువంటి
ఈ మనువాదులు, ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాదా కారణం? మరి ఎందుకనండి ఆ కరుణాకర్ సుగుణ అనే అతను మరి వీళ్ళంతా కూడా హిందూయిజాన్ని వాళ్ళు అమ్ముడుపోయారు. విశ్వవ్యాప్తం చేస్తానంటున్నాడు, హిందూయిజాన్ని ఈ విశ్వవ్యాప్తం కరుణాకర్ చేస్తాను. గాడు కావచ్చు, లలిత్ గాడు కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఒకప్పుడు ముడ్డికి చీపురు తాటాకులు కట్టుకొని తిరిగినోళ్ళే పాపం. ఆ వీళ్ళ మరి తాత అది ముత్తాతలను కూడా తిప్పారు ఆ రోజుల్లో. మరి తిరిగారు అన్న అయినా సరే సభ్యులు వీళ్ళకి సిగ్గు అంటున్నారు. లేకుండా పోయి వాళ్ళ బూట్లు వాళ్ళ చెప్పులు నాగుతున్నారు పోయి. వాళ్ళ బూట్లు నాగుతున్నారు మనోదులు. అదే. వాళ్ళ ఆ సంక నాగుతున్నారు. కారణం ఏందయ్యానంటే డబ్బు. డబ్బిస్తే ఆ చాలు మేము ఇయన్నీ మాకు అవసరం లేదు. ఉమ్. ఈరోజు వాళ్ళ కింద కుక్కల్లా బతుకుతున్నారు. బానిస కుక్కల్లా. అవునవును. ఉమ్. కాబట్టి దరిద్రులు వీళ్ళకి అంటే ఇయన్నీ కూడా బయటికి రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ గ్రంథాల్లో ఉన్నాయి మనలాంటి వాళ్ళు బయటకి చెప్తే, అది ఆళ్ళు రాశారు, ఈళ్ళు రాశారు అంటారు. అవి వాదనకొస్తే నిలబడవు మళ్ళీ. హ్మ్. ఉహుం. అసలు అంతెందుకు ఇప్పుడు ఇతర దేశాల్లో కులం ఉందా? లేదుగా. ఎవడి పని ఆడు చక్కగా చేసుకుంటున్నాడుగా. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారుగా. అసలు ఆ అసమానత అనేది లేదు కదా! "అరేయ్! ఈడు ఆ పలానోడురా, అసమానత ఈడిని అనేది లేదు. ముట్టుకోకూడదురా, ఈడిని అంటుకోకూడదురా" ఇది లేదు కదా అసల విదేశాల్లో. ఆ ఎందుకు లేదు. లేదు? అక్కడేం కులాలు గిలాలు ఏమి లేవు కదా! లేవు. మరి ఇక్కడ ఈ దేశంలో ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థను దాన్ని పట్టుకొచ్చి, కులం అనే దాన్ని తీసుకొచ్చి, జనాలు ఉమ్. చీల్చి ఎక్కడోళ్ళని అక్కడ అవును. వాడు తక్కువ, ఈడు ఎక్కువ అనేటువంటి ఈ భావాన్ని కలిగించి, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం కలిగేటట్టు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థని, ఈ హిందూ మతంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గాన్ని గొప్పగా చెబుతా ఉంటారు. అబ్బా! మన దేశం గురించి, మన మన మతం గురించి ఇతర దేశాల్లో ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. మనది ఎంత ఉన్నతమైందో మన కులం, మన మతం, ఆ మన గ్రంథాలు ఎంత ఉన్నతమైనవో అని ప్రచారం చేస్తా ఉంటారు. ఎక్కడా ఆ, లేనటువంటి నాలెడ్జ్ మన గ్రంథాల్లో ఉందని చెబుతా ఉంటారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఇట్లాంటి కరుణాకర్ గాడు, లలిత్ గాడు లాంటోళ్ళు ప్రసారం చేసేయి. ఏం కరుణాకర్ అండి మాట్లాడేది, నేను బైబిల్ రత్న అంటాడు ఏంటండి, నాకు తెలిసింది ఊరికి తెలియదు. ఏం బైబిల్ రత్న, వాడు ఏం బైబిల్ చెప్తుంది రత్న వాడిది? ఏంటి? వాడు బెగ్గింగ్ రత్న గదా! ఎస్ గుడ్. వాడు బెగ్గింగ్ రత్న. బైబిల్ రత్న గాదు. అవును. బెగ్గింగ్ రత్న. బెగ్గింగ్ రత్న అని ఎందుకంటున్నానంటే పుస్తకం ఏదో బుక్‌లెట్ ఒకటి రాసి చిన్నది. ఉమ్. దానికి డబ్బులు అడుక్కుని పేపర్ ఒకటి అంటించాడు. ఆహా. మేము హిందూ మతం కోసం పని చేస్తున్నాం. మాకు డబ్బులియ్యండి అని చెప్పేసి ఆ అకౌంట్ నంబర్‌లు 2 పెట్టి ఇద్దరి పేర్లు పెట్టి పెట్టాడు వాడు. ఇప్పటికి నేను అప్పుడప్పుడు చూపిస్తుంటాగా ఆ బుక్‌ని ఆ చూపిస్తా టీవీలో. ఉంటాను. ఇదిగో చూడండి ఈడు పిన్ కొట్టి పెట్టిన పేపర్ చూడండి ఒకసారి. వాడు ఉమ్. బెగ్గింగ్ రత్న. వాడు ఏ కాడికి వాడు మొఖం మీద గాండ్రించి వాడి మొఖం మీద మనం ఉమ్మేసినా సరే, వాడు ఉమ్. ఎలాంటోడంటే మీరు ఉమ్మూస్తే ఊసేరులే గాని, "ఓ రూపాయి ఇచ్చి జేబులో ఏసుకోండి" అంటాడు వాడు. అలాంటి అన్- అ- నీచమైనటువంటి వ్యక్తిత్వం వాడిది. ఆహా. చాలా నీచుడు వాడు. అందువల్ల డబ్బు కోసం పెంట తినే రకాలమ్మ ఈళ్ళందరూ గూడా. ఈళ్ళు బతకలేక కష్టపడి మనలాగా కష్టపడి పని చేసుకొని బతకలేక, ఈ ఉమ్. సోషల్ మీడియాలో యేసుక్రీస్తు మీద, మరియమ్మ తల్లి మీద, బైబిల్ మీద దుమ్మెత్తి పోసుకుంటూ ఉమ్. పొట్ట నింపుకుంటూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి అవును. కోట్లు. స్థలాలు, ఇళ్ళు కొనుక్కొని వాళ్ళు జల్సా చేస్తా ఉన్నారు. దానికోసం దిగజారిపోయారు. వాళ్ళ జీవితాలన్నిటిని గూడా దిగజార్చుకొని బతుకుతున్నారు. ఆ ఒక నీతి, న్యాయం, మంచి ఏమి ఉండదు వాళ్ళకి. ఆ. దరిద్రపు ముండాకుడు. మరి ఆ గోపి, సనాతన సేన గుణపాలరాజు గోపి వాళ్ళు అతను రెడ్ లైట్ ఏరియాలో గంధం అమ్మవండి. అసలు వాళ్ళు రెడ్ చాలా లైట్ ఏరియాలో వాళ్ళు మర్యాద అమ్మ లేకుండా గంధాలు. మరియమ్మ తల్లి గారిని అదే మర్యాద లేకుండా నేనంటాను ఇప్పుడు మాట్లాడతారు. వాడు పెద్ద పోటుగాడాలు మాట్లాడుతుంటాడు. మనలా మొఖం అవునవును. చూపించి మాట్లాడొచ్చుగా. అదే మరి. అదేంటంటే వాడు మొఖం చూస్తే వాడిని ఏడ కనపడితే ఆడ అక్కడే పాతేస్తారు. ఆ హిందువులే పాతేస్తారు. క్రైస్తవులు కూడా అవసరం. ఎందుకంటే వాడు మాట్లాడే మాటలను బట్టి. ఆ భయంకరమైన వాడు బూతులు మాట్లాడతారు. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టుకొని "ఏయ్! డిబేట్‌కి రావట్లేదు సాంబశివరావు" అది ఇది అంటాడు. నేను ఒక ఉమ్. 20 సార్లు చెప్పుంటా. వాడి లైవ్‌లో కూడా పోయి చెప్పాను. అంటే ఉమ్. లైవ్‌లో పోవటం అంటే వాడు నాకు లైవ్‌లో ఉండి ఫోన్ చేసాడు. ఆహా. ఫోన్ చేసినప్పుడు నేను చెప్పా, "అరేయ్! నువ్వు నాతో డిబేట్ చేయాలంటున్నావు గదా! నువ్వు ఉమ్. గనక నిజంగా మీ నాన్నకే గనక పుట్టుంటే, ఉమ్. నువ్వు పక్కింటోడికో, ఎదురింటోడికో పుట్టకుండా మీ నాన్నకే గనక పుట్టుంటే ఒంగోలొచ్చి ఫోన్ చేయి నాకు. ఉమ్. కూర్చొని డిబేట్ చేద్దాం. ఉమ్. సాటున కూర్చొని నువ్వు డిబేట్‌కి రా అంటే రాడురా సాంబశివరావు అంతా ఫేస్ టు ఫేస్ ఉంటది ఏదైనా. ఉమ్. మీలాగా దొంగ కాదు సాంబశివరావు. నువ్వు ఉమ్. నిజంగా మీ నాన్నకే పుట్టుంటే రారా ఒంగోలొచ్చి నాకు ఫోన్ చేయి కూర్చొని డిబేట్ చేద్దాం" అని చెప్పి వాడికి ఎన్నో సార్లు చెప్పాను. మరి ధైర్యం ఉంటే రావాలి కదా. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఉమ్. వాడింతవరకు రాలేదు. ఉమ్. మరెందుకొస్తాడు? వాడి దగ్గర ఏముంది సబ్జెక్ట్ ఉన్నవాడైతే డిబేట్‌కి ఏం డిబేట్ చేస్తాడు వాడు నాతోటి? వాడికి గ్రంథ పరిజ్ఞానం ఉందా? లేకపోతే ఏముంది వాడి దగ్గర? ఏమి గంధ పరిజ్ఞానం లేదు, ఏం లేదు. ఏముంది వాడి దగ్గర? భూ బూతులు భూ తప్ప ఆ నోటి నిండా భూతి బూతులుండయి.
ఆ లేదు లేదు, నోరు అట్టయినా సరే కరెక్ట్ దాంట్లోనైనా వాడు నాతో గెలవలేడు. ఆ! నేను దిగానంటే దాంట్లోనైనా వాడు నాతో గెలవలేడు. వాడి చెవుల్లోంచి రక్తం వచ్చిద్ది. కానీ ఆ! దేవుడి భయం మనకుంది కాబట్టి మనం అయన్నీ మాట్లాడం. చెబుతున్నా. అవునండి. ఆ! హ్మ్. అట్టాగా వాడు సాటున ఏదో వీడియోలు పెట్టుకొని సాంబశివరావు రాట్లే హి హి ఓహో అనుకోని ఏదో సునకానందం పొందటమే గాని నేను చెప్పాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది రాలేదంటే వాడు ఒప్పుకున్నట్టేగా. వాడు పక్కింటోడికి, ఎదురింటోడికి పుట్టాడు. లేదా రెడ్ లైట్ ఏరియాలో పుట్టాడని ఒప్పుకున్నట్టే కదా వాడు. అవునవును. వాళ్ళ అన్నకి హ్మ్. పుట్టలేదని వాడే ఒప్పుకుంటున్నాడు. మనం ఏం చేద్దాం దానికి? హ్మ్. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా రారా నువ్వు ఒంగోలొచ్చి ఫోను చేయి. హ్మ్. ఒకటి 2 సార్లేమో లైవ్‌లో ఉండి కూడా నాకు ఫోను చేస్తే నేను ఇదే చెప్పా. ఒరేయ్! హ్మ్. రారా ఇయన్నీ వద్దు. గొడవలొద్దు ఏమొద్దు. నువ్వేదో పెద్ద పుడింగ్ అంటున్నావు కదా! రారా నువ్వేం డిబేట్ చేస్తావో రా చూద్దాం. నాకు హ్మ్. ఒంగోలొచ్చి ఫోను చేయరా? ఆ! రా అని అన్నా నేను. ఏంది మరి ఓసారి 2 సంవత్సరాలు అంటున్నాడు అవుతుంది ఇప్పుడు ఇంతవరకు రాలా వాడు. అంటే ఏంది దానర్థం? మీ నాన్నకే పుట్టుంటే రారా అన్నా. లేదు వాడు రాలే. ఏం చేద్దాం ఇంక వాడు వాళ్ళ నాన్నకి పుట్టలేదని వాడే ఒప్పుకున్నాడు. కానీ యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి నా ఫోటోలు పెట్టి సాంబశివరావు డిబేట్‌కి రావట్లేదు నాతోటి. హ్మ్. ఆ! దమ్ముంటే నాతో రమ్మను. అది అట్టుంటాయి. వాళ్ళ వ్యవహారాలు. అందువల్ల ఈళ్ళసలు మనుషులు గాదులెమ్మా ఈళ్ళు. వీళ్ళు బతుకు తెరువు బతకలేక కష్టపడి పని చేసుకొని బతకలేక, ఆ! ఈ విధంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులను ఎన్నుకున్నారు. ఏందంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఈ హ్మ్. దేశానికి చాలా ప్రమాదం ఇలాంటోళ్ళు. అవునవును. కాబట్టి అతను అనేదేందంటే రాముడు, సీత వీళ్ళంతా ఎంత ఆదర్శ పురుషుడు రాముడు. మరి ఇంత గొప్ప వ్యక్తులు పుట్టిన ఈ దేశంలో అసలు తండ్రెవరో చెప్పుకోలేని యేసు మనకెందుకు అంటాడేంటండి గోపాలరాజు. గోపాలరాజు అంట అతని పేరు గోపి. వాడేలే గోచిగాడులే గాని ఆడు. ఆ! అట్ట గోపి. కాదు. ఆ! తండ్రి గోపి. ఎవరో చెప్పుకోలేనోళ్ళు ఎవరు? రాముడు వాళ్ళ తండ్రికి పుట్టాడా? ఏమో మరి. రాముడు సీత పుట్టింది ఎవరికి? హ్మ్. పాయసానికి పుట్టాడా? లేకపోతే వాళ్ళ తండ్రికి పుట్టాడా? పాయసానికే పుట్టాడు. పాయసానికి పుట్టాడు కదా! మరి తండ్రి లేడుగా రాముడికి. హ్మ్. మరి అది కదా వాళ్ళు చూసుకోవాల్సింది. తండ్రి ఎవరో చెప్పుకోలేదని ఎలా యేసుక్రీస్తు చెప్పలేదా? నా తండ్రి ఇదిగో పలానా పని చేశాడు. నా తండ్రి ఇలా చేశాడు. నా తండ్రి అలా చేశాడని. పాత నిబంధనలో ఉన్న సంఘటనలన్నీ మనకు గుర్తొస్తుంటాయి గదా! అవునవును. తండ్రి ఎవరో తెలియనోడు ఒక ఒక మాట ఒక కేక వేస్తే తుఫాను ఎలా ఆగిపోయింది. అంతలో అల్లకల్లోలంగా సముద్రం ఎలా ఆగిపోయింది. హ్మ్. తండ్రి మనందరికి తండ్రి గదా ఆయన. ఆయన తండ్రి హ్మ్. ఎందుకు? ఆయన చెప్తున్నా మాట పెద్ద వరకి. అదే మరి. హ్మ్. మనందరికీ తండ్రి సృష్టికర్త గదా ఆయన. హ్మ్. సృష్టికర్త మనిషి కదా! రూపాన్ని తీసుకొని వచ్చాడు భూమి మీదకి. హ్మ్. తండ్రితో పనేముంది ఆయనకి? అవును. మనం పుట్టాలంటే భూమి మీద మనకు తండ్రి గావాలా. లేదా ఒక పురుషుడు కావాలి. కావాలా. పురుష, స్త్రీ సంయోగం వల్ల పుడతారు. కొడతారు. కానీ దేవుడు రావడానికి అయి అవసరం లేదు గదా! అయన్నీ అవసరం లేదు గదా! అవునవును. నోటి మాట చేత ఈ సృష్టిని కలిగించినటువంటి దేవుడికి ఆ హ్మ్. పురుష సంయోగం లేకుండా రాలేడా? రాగలడండి. భూమి మీదకి రాలేడా? ఇంక హ్మ్. అందుకాడికి దేవుడనంటే దాని అర్థం సర్వశక్తిమంతుడు గదా! కాబట్టి ఆయన ఈ తండ్రి గోపి ఎవరో తెలియనోళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో చాలా మందున్నారు. వాళ్ళు దేవుళ్ళుగా పూజించేవాళ్ళే. హ్మ్. వాళ్ళకి తండ్రి ఎవరో తెలీదు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అయన్నీ వాళ్ళు కూడా. ఆ! ఇంత మూర్ఖంగా ఈ దేశంలో పుట్టిన దేవుళ్ళే కావాలంటారండి. చ చచ్చిపోతే ఈ దేశంలో ఎవరు మాకు పుట్టారండి? ఎప్పుడు పుట్టారు? ఎవరు పుట్టారు? ఏ రుజువులు తెమ్మని చూద్దాం. ఆర్‌కియాలజీ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ తీసుకురమ్మని చూద్దాం. ఉన్నాయంట. పుట్టే ఆయన ఉన్నాయి వాళ్ళకి. అంటున్నాడు. ఆ! ఆయన లలిత్ కుమార్ గారు కాబోలు. ఆయన అంటున్నాడు యేసు ప్రభు ఉన్నాడని అసలు ఏమి హిస్టారికల్ ఎవిడెన్స్ ఒక్కటి గూడా లేదు. హిస్టారికల్ ఎవిడెన్స్ ఫ్లేవియస్ జోసిఫస్ రాసింది హిస్టారికల్ ఎవిడెన్స్ కాదా? ఏమోనండి ఆయన అట్ట మాట్లాడుతా ఆ! ఉంటాడు. ఇప్పుడు హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే ఫ్లేవియస్ జోసిఫస్ రాసినటువంటి ఆయన హిస్టోరియన్ కాదా? హిస్టారికల్ ఎవిడెన్స్ కాదా? హ్మ్. మరి ఉందిగా లేదని ఎట్టా అబద్ధం చెప్తారు? ఏది నీకేది నీ దేవుళ్ళు ఇక్కడ పుట్టారంటానికి అసలు నీ దేవుళ్ళు అనేవాళ్ళు ఉంటారంటానికి అయి కల్పిత క్యారెక్టర్‌లు కాదంటానికి రుజువు తీసుకురా ముందు నువ్వు. తీసుకురా మేము ఒక్కటి చూపి. మేము ఇయన్నీ అణువణువు వద్దు రుజువు ఒక్కటి చూపి. ఆళ్ళంటున్నారు మేము అణువణువు రుజువు చేస్తున్నాము. అదే మరి అయినా మీ ఇప్పుడు దేవుడు పరలోకం మాకొద్దు. మా దేవుడికిచ్చే నువ్వు స్వర్గాలున్నాయి. మా దేవుడు అణు అణువున రుజువు చేసింది ఏదో మీరు చూసారా వాళ్ళేమన్నా రుజువు చేసింది? నేనైతే ఇంతవరకు చూడలేదండి. మరేది మరి నోటి మాటలే గదా! రుజువు చేయాలి గదా! నోటి ఇప్పుడు నేను మాటలే కదా! చెబుతున్నా ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన రాసాడు. నా హ్మ్. వీడియోలో చాలా సార్లు చూపించా. వందల సార్లు చూపించా నేనది. హ్మ్. మరేది మీ దేవుళ్ళు ఇక్కడ పుట్టినట్టుగా ఏది రుజువేది నీకు? ఏమో మరి అన్నీ ఆ! కల్పిత చెప్పడం కాదు గాథలు. కదమ్మా! ఇప్పుడు చెప్పటం ఏముంది? ఏమైనా చెబుతాం మాటలు. రుజువు ఏది నువ్వెప్పుడు చూపించా?
ఉమ్, ఇచ్చాను రుజువు. అసలు నీ దేవుళ్ళు అనేవాళ్ళు కల్పితాలు కాదంటని నువ్వు ముందు అది ప్రూవ్ చేసుకో, వాళ్ళు కల్పితాలు కాదు నిజమని ఉంటే నిజంగా. ఉమ్. నువ్వు అది వదిలిపెట్టి ఎదుటి వాళ్ళ మీద పడటం ఎందుకు? హిస్టారికల్ ఎవిడెన్స్, ఆర్కియాలజీ ఎవిడెన్స్ బైబిల్కి లేవా? బైబిల్కే కదా ఉంది. బైబిల్కే ఉంది ఈ రోజు వరకు కూడా నోవాహు ఆ, ఇప్పుడు బైబిల్కు సంబంధించిన ఎవిడెన్స్ ఈ రోజు మ్యూజియంలో ఈజిప్ట్ లో గానీ, జెరూసలేం లో గానీ, ఇంకా లండన్ లో గానీ మ్యూజియాల్లో ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? బోల్డన్ని ఉన్నాయండి, చెప్పలేనన్ని ఉన్నాయి. నీదేది అంటున్నా, ఈ దేవునికి సంబంధించిన ఎవిడెన్స్ ఏది? ఒక్కటి చూద్దాం. నిజమే కనుక అయితే నువ్వు చెప్పేది. ఉండయంట వాళ్ళు వచ్చి అదే ఏంటి అవి ఉండయి అంట అంటే ఏంటి? వాళ్ళు ఏంటి అంటున్నారు మా అదేంటి? ఎందుకు లేవు. ఫలానా అనేది ఉండాలి కదా. ఉండయినప్పుడు ఏదో చెబుతారు, నోటికి వచ్చినట్టు పిచ్చి వాగుడు వాగితే కుదరదు కదా. పిచ్చి అదే కుక్కలు అదేనండి, కరెక్ట్ గా మాకు చెప్పారు మీరు. నోటికి వచ్చినట్టు పిచ్చి కుక్కలు వాగితే ఉపయోగం ఏముంది దానివల్ల? ఆ, అవును. తెచ్చి ముందు పెట్టు ఎవిడెన్స్ ఏందో. ఉమ్, అందువల్ల ఏంటంటే ఎంత ఏం లేదండి, ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా అవును. కాలాన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నం, ఉమ్, ఇంకా వెనకటి కాలానికి, ఇంకా వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు వెనక తీసుకెళ్లి ఈ ఉమ్. వ్యవస్థను అంతా మళ్ళీ తీసుకొద్దామని, ఈ కుల వ్యవస్థ, ఈ ఆ గబ్బు, ఆ వ్యవస్థ ఆ గబ్బు, మళ్ళీ అవును. ఈ దళితుల్ని శూద్రుల్ని మళ్ళీ వాళ్ళ కింద బానిసలుగా చేసుకోవాలని, అవునండి. రాజ్యాంగాలను మార్చేసి, ఉన్న రాజ్యాంగాన్ని మార్చేసి ఉమ్, చిన్నంగా వాళ్ళ దాంట్లో ఉన్న దరిద్రం, వీళ్ళు బాల్య వివాహాలు, సతీసాగమనం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఉమ్. కాబట్టి ఏమో చూద్దాం, మత సామరస్యం అంటున్నాడు ఆయన, మరి ఇంకొక ఆయన జర్నలిస్ట్ గారు బాను బ్రదరా, బాన్ మేకల. వాళ్ళు ఏదో వస్తా ఉన్నారంట, రానివ్వండి మాట్లాడదాం ఏముందని. ఆ, వస్తా వాళ్ళేమో ఉన్నారు, రారులేండి, వాళ్ళకి కావాల్సింది వస్తారు. డబ్బులండి. రావడానికి ఒకవేళ వచ్చినా పేచీ పెట్టిపోతారు. వాళ్ళకి మత సామరస్యం గాడికి దుడ్డు అవసరం లేదు కదా. ఆ, వాళ్ళకి ఏంటంటే బతుకు తీరు, ఆ, బతుకు తీరు పోయిద్ది వాళ్ళకి. అవును, వాళ్ళు కరెక్ట్ మనలా మాట కష్టపడి చెప్పారు. పని చేసుకొని బతికేవాళ్ళు కాదు కదా వాళ్ళు. కాదు, అవును. ఇప్పుడు మనలాగా కష్టపడి చెమటోడ్చి పని చేసి బతికేవాళ్ళు కాదు కదా. ఉమ్, సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి జనాల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఉమ్, వస్తాయి వాళ్ళకి, కాసిన ముష్టి వేస్తారు. ఆ ముష్టితో బతికేవాళ్ళు వీళ్ళు. అవును. సరే సాంబశివరావు గారు, మీరు రాసిన పుస్తకాలు రేట్లు ఎంత ఉంటాయండి? బాల్య వివాహాల గురించి మీరు కానీ. తెప్పించుకోలేదా ఇంకా? ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా ఏంటంటే మనం ఎకి మొత్తం చదవాల్సిన అవసరం లేదు కదా. రోజుకో పేజీ, రోజుకో 2 పేజీలు, అదేం పెద్ద పనేం కాదు, 2 నిమిషాల్లో అయిపోయింది కదా. దానివల్ల ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటది ఏముంది అసలు దీంట్లో. అవునవును. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ మంచి. యూ. ఉమ్.